గారు ఉన్నారు, మానవతారాయ్ గారు అండ్ దత్తాత్రేయ గారు. వీరితో మనం మాట్లాడుతున్నాం. సార్ వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే కనుక అంటే వారి వారి వెర్షన్స్ మీరు విన్నారు. ఓవరాల్గా చూస్తే కనుక అంటే దీనికి సంబంధించి అంటే ఒక క్యాండిడేట్ అంటే ఒక అభ్యర్థి సెలక్షన్లో చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్లు ఉంటాయని చెప్పారు ఆయన మనోహర్ గారు. అలాగే అక్కడ ఏమైనా బీజేపీ తడబడిందా? బీజేపీ అంటే గతంలో తన్నే మళ్ళీ రిపీట్ చేశారు అంటే క్యాండిడేట్ సెలక్షన్. ఎందుకంటే లాస్ట్ టైం 25,866 ఓట్లు వచ్చినాయంటే డెఫినెట్గా గెలిచే అభ్యర్థే కదా ఈయన కూడా. గెలిచే అభ్యర్థి ఆ సపోర్ట్ ఉన్న అభ్యర్థే కదా. రెండో పాయింట్ ఏంటంటే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు వచ్చినాయి కదా. అదే జూబ్లీహిల్స్ ప్రజల అభిమానం ఉండబట్టే మరి ఆ రోజు 65,000 ఓట్లు రావడం జరిగింది. డెఫినెట్గా మేమేమనుకున్నాం, నైన్త్ రౌండ్ ముగిసే సమయానికి డిపాజిట్ కూడా గల్లంత అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, దీనికి ఏం చెప్తాను? ఇదంతా కూడా ఏంటంటే ఆర్కే బ్రదర్స్ పొత్తులో భాగంగానే బీజేపీని భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి ఓటు బ్యాంక్ సాధించుకోవడం చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అంతకుముందు బీఆర్ఎస్ గెలిచినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆర్కే బ్రదర్స్ చీకటి ఒప్పందాలు భాగంగానే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు. ఎందుకంటే వీళ్ళ డిఎన్ఏ ఒకటే. ఎందుకంటే కేసీఆర్ పుట్టింది, కేసీఆర్ పెరిగింది, కేసీఆర్ మంత్రివర్గంలోకి వచ్చింది, కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయింది కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగానే. ఒకసారి మీరు కండి, ఒకసారి మేము అవుతాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఎంఐఎం పార్టీ, ఈ మూడు పార్టీలు ఒకటి కాబట్టే భారతీయ జనతా పార్టీని ఈరోజు దాన్ని అంటే ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఇది డెఫినెట్గా ఇది పెద్దగా మేము పట్టించుకోం. కానీ ఎందుకంటే మేము రాష్ట్రాలను కైవసం చేసుకున్నప్పుడు ఇది పెద్ద చిన్నదే చెప్పాలంటే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాష్ట్రాలని బీఆర్లో వస్తుంది అంటే అఫ్ కోర్స్ కొంత గెలుపోవటంలో కామన్ అయినా కూడా డెఫినెట్గా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా జూబ్లీహిల్స్ గడ్డ మీద గెలిచే అవకాశాలు ఉంటాయి. అది మేము చేస్తాం. రెండో పాయింట్, మేము ఒక వైపు నుంచేమో రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వస్తా ఉన్నాం. 20 రాష్ట్రాల్లో మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తా ఉన్నాం. కనీసం వాళ్ళకి డిపాజిట్ రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇది డెఫినెట్ గా ఇక్కడ తెలంగాణ ప్రాంతం కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా గెలుస్తుంది. ఈ రాష్ట్రాన్ని మేము కైవసం చేసుకుంటాం. ఇది దీన్ని ఇంతటితో దత్తాత్రేయ గారు, బీజేపీ పార్టీ ప్రతినిధి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ముందున్న ఎలక్షన్ మాత్రమే ఓడిపోతాం గానీ భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ లో మాత్రం తప్పకుండా గెలుస్తామని శపథం చేసినట్టుగా రాష్ట్రాల వారిగా మేము గెలుచుకుంటూ వస్తున్నాము. ఏమంటున్నానంటే మీ నాయకత్వము వినండి బ్రదర్, మీ నాయకత్వం గాని మీరు గాని చక్కగా పనిచేసి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి మీరే అన్నారు కదా, లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి 68,000 ఓట్లు వచ్చినాయి అన్నారు. గతంలో 26,000 పైచలకు ఓట్లు వచ్చినాయి. 20% ఓట్లు సాధించుకున్న మీరు ఇవాళ ఓట్లను ఎవరికి ట్రాన్స్ఫర్ చేసిరండి? రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి ట్రాన్స్ఫర్ చేసిరా? రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మీరు అన్నారు కదా ఆర్కే బ్రదర్స్ అని, అదే రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఈ ఓట్లని ఒప్పందంలో భాగంగా తీసుకున్నారా? ఇవాళ ఎంఐఎం అనేటువంటి పార్టీ పైన మీరు పొద్దున్న లేస్తే విరుచుకుపడేటువంటి వాళ్ళు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ నాయకుడు మొలతాడు రాజకీయాలు మాట్లాడి, బొట్టు రాజకీయాలు మాట్లాడిన నాయకుడు మరి ఓట్లు గుమ్మరించే విషయంలో, ఓట్లు డైవర్ట్ చేసే విషయంలో మీకు వచ్చిన ఓట్లు మీరు సాధించుకునే క్రమంలో ఎందుకు మరి ఇవాళ చతికిలబడ్డారు? ఇవాళ మీ వల్లనే మిగతా పార్టీల గెలుపు సాధ్యమైందని అంటా ఉన్నాం. ఇవాళ మీకు వచ్చినటువంటి 25,000 ఓట్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తా ఉన్నది అంటా ఉన్నాం. మేము సాధించుకున్న ఓట్లు మా పార్టీకి, మా ఓటు బ్యాంకును మేము సుస్థిరం చేసుకున్నాం. మా ఓటు బ్యాంకులో ఎక్కడ కూడా తేడా లేదు. మేము 2వ స్థానంలో కొనసాగుతున్నాం. 1వ స్థానం నుంచి 2వ స్థానానికి వచ్చినాం. కానీ మీకు వచ్చిన ఓట్లు, మీకు రావాల్సినటువంటి ఓట్లు ఇవాళ మీకు రాకుండా పోయినాయి. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయినరు. అందుకే రేవంత్ రెడ్డితో కిషన్ రెడ్డి గారు కలిసిపోయినారు. దత్తాత్రేయ గారు, పోస్ట్ మార్టం మొదలైందా? ఏంటి కారణం? ప్రధాన కారణం ఎక్కడ ఫెయిల్ అయ్యాం? ఏం జరిగింది? ఎందుకు జరిగింది? రమణ గారు, ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి. మేము ఏమంటా ఉన్నామంటే గెలుపోటములు అనేటువంటిది సహజం. భవిష్యత్తులో ఇంకా మనకు ఉన్నటువంటి ఓట్లు 3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చిన్న హామీలు గాని, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దురాక్రమణలు గాని, వీటన్నింటి పైన పెద్ద స్థాయిలో యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీగా మేము కమిట్మెంట్ తో తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలిసినటువంటి పార్టీ, భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలో పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పార్టీ, జిల్లాలలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గానీ, మున్సిపాలిటీలో జరుగుతున్న కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఎందుకు ఈ వరుస ఓటములు?
నేనేమంటున్నాను, ఓటములు అనేటువంటిది ఒకటండి. అధికార పార్టీకి ఎక్కడైనా కూడా కొంత హెడ్జ్ ఉంటది. Corner కానీ ఉంటుంది. అధికార పార్టీ Yes. జూబ్లీ హిల్స్ లో చేసిన విధానం మనం షూర్ చూస్తాం కదా, షూర్ మన షూర్ కళ్ళ ముందు ఓకే కనిపిస్తుంది కదా. మనకు సమయం లేదు ఏ మళ్ళీ స్థాయిలో మాట్లాడదాం మనం ఇప్పుడు- మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మానవతారాయ్ గారు ఓవరాల్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఏం జరుగుతోంది, ఏం చెప్తారు? తప్పకుండా 100% ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారు. ప్రజలు పరిపాలన విధానాన్ని చూస్తారు. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలకు పట్టం కట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. వాళ్ళ వైఫల్యాలను ఇప్పటికి కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంకా జ్ఞానోదయం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక తానులోని గుడ్డ ముక్కలే. కేకేలు అంటే కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒకటే. వాళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి వేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి వేశారు. అదేవిధంగా మహబూబ్నగర్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను గెలిపించారు. అట్లనే ఇక్కడ కూడా ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి ఎట్లాగూ బీజేపీకి రాదు, మొన్న 25,000 ఓట్లు వచ్చిన 23లో. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ అంటే ఓ మర్యాద దక్కే విధంగా, పరువు కాపాడే విధంగా బీజేపీ వ్యవహరించింది, డిపాజిట్లు కోల్పోయింది. ఇది కళ్ళ ముందు కనపడుతున్న అక్షర సత్యం. నేను ప్రతి డిబేట్లో కూడా, మన రాజ్ న్యూస్లో కూడా ఇప్పటి వరకు ఈ ఉప ఎన్నికలపై జరిగిన ఫలితాల్లో నేను చెప్పా, ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఒకటే, కాంగ్రెస్ గెలవబోతుంది, కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతమవుతాయి. రేపు ఎక్కడ ఎన్నిక, ఏ ఉప ఎన్నిక వచ్చినా, ఏ కారణం చేతైనా ఎన్నిక వచ్చినా, ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థలైనా, ఏ ఎన్నికలైనా, హైదరాబాద్ మేయర్ అయినా ఇంక ఏ అయినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. ఇంకా గుర్తుపెట్టుకోండి, 3,000 రోజులు అంటే ఇంకా 8 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. తెలంగాణను ప్రపంచ స్థాయికి అభివృద్ధి పదంలో తీసుకుపోవడంలో రేవంత్ రెడ్డి కృషి కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ వైఫల్యాలు, ఈ సాకులు ఈ చెప్పకుండా ఎందుకు ఓడిపోయామో